మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఇది నా సత్యవాక్య పరిశీలన పాఠశాల కార్యక్రమంలో మొదటి సెషన్లో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ ఈ రెండవ సెషన్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మన సాంప్రదాయ పద్ధతిలో మనం కూర్చున్నాం. అయితే సత్యవాక్య పరిశీలన పద్ధతి ఒకటి ఉంది. ముందున్న కుర్చీలు ఫిల్ చేస్తే బాగుంటుంది. దయచేసి ప్లీజ్ కోఆపరేటివ్, దయచేసి నా మనవిని అంగీకరించండి. ముందు ఖాళీగా ఉన్న కుర్చీల్లో మీరు ఫిల్ చేయండి. ముందు ఖాళీగా కుర్చీలు ఉంచువాకండి. సహోదరులు ఒకరు ఇక్కడ వచ్చి కూర్చోండి. అన్న ముందు వెనుకున్న వారు ముందుకు వచ్చి కూర్చోండి. కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోబోతున్నాం. రావాలి ఒక్క నిమిషం. పాఠంలోకి వెళ్ళే ముందుగా దయచేసి బాగారు మీరు రండి, ముందు కూర్చోండి. పెద్దలు వచ్చి కూర్చోండి. గత 2 సంవత్సరాల క్రిందట ఈ ప్రాంత వాసుల్ని, ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న దేవుని పిల్లల్ని ఒక ఉన్నతమైన దైవికమైన పరిస్థితుల్లో ఆత్మ సంఘము కలిగి ఉన్న విధానాన్ని ఈరోజు ఉండబడిన సంఘాలైతేనేమి, సేవా పరిచర్య విధానం అయితేనేమి, నాటి విధానాన్ని తొలగిపోయి ఉండటాన్ని బట్టి ప్రతి ఒక్కరూ వారి వారి ఆలోచనలను బట్టి, వారి వారి తలంపులను బట్టి ఇది మేము చేస్తున్న పరిచర్య ఇదే అనే ఒక మోసంలో వెళ్తున్న క్రమంలో ఈ ప్రప్రథమంగా చేయబడిన ఈ పని మన ముందుకు దేవుడే నడిపించాడు. అది సత్యవాక్య పరిశీలన పాఠశాల ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ పని విషయంలో చాలా మంది ఆసక్తి కలిగి పనిని కొనసాగిస్తున్న విధానాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, గాస్పెల్ స్టేట్ మిషన్ వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ పని విస్తృతంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఎలాంటి సంకోచం లేదు. ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్ లో మీరు పరిశీలించవచ్చు. గాస్పెల్ స్టేట్ మిషన్ అని కొడితే ఆయా భాషల్లోకి దాన్ని తర్జుమా చేసి ఆయా భాషల్లో దాన్ని ప్రజెంట్ చేస్తున్న విధానము చాలా ఉన్నతంగా అనిపిస్తూ ఉంది. అయితే ఈ పని ఈ ప్రాంతంలో మన దగ్గరికి రావటం, మనందరము ఈ విధంగా కూడుకొని దీన్ని నేర్చుకుంటూ దీన్ని కొనసాగిస్తున్న విధానము చాలా ఉన్నతమైంది. మనలో చాలా మంది దాస్తవారి దాంట్లో కలుసుకున్నారు. కొందరు దాన్ని అనుసరిస్తున్నారు, కొందరు దానికి ఎందుకో అడాప్ట్ కాలేకపోయారు. ఈ పని మేము జరిగించడం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఈ పని ఎంతో సులభదాయకంగా, ప్రయోజనకరంగా, వాక్యానుసారంగా ఉంది అని చెప్పడానికి ఎలాంటి సంకోచం కూడా లేదు. చాలా విలువైన సమాచారాన్ని దేవుడే తన గ్రంథం ద్వారా మన ముందు ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఈ 4 పొలముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో 4 పొలములు, 5 విభాగములు, సులువైన 12 పనిముట్లు. ఈ విషయంలో మనము ఇంతవరకు 2 పొలాల్లో ఉండబడిన పనిముట్లను నేర్చుకున్నాం. 2 పొలాల్లో ఉండబడిన పనిముట్లు, ఖాళీ పొలంలో 2 పనిముట్లు, విత్తువాని పొలంలో 3 పనిముట్లు మనం నేర్చుకున్నాం.
ఈరోజు కొత్తగా వచ్చిన సహోదరులకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కొంచెం మీరు అర్థం చేసుకుంటారు. అయినప్పటికీ ఇది దేవుని పిల్లలకి అర్థమవుతుందనే భావన అయితే ఉంది. అయితే ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజు మనం నేర్చుకోబోయే పాఠము ఎదుగు పొలములో మొదటి పనిముట్టు మనం నేర్చుకోబోతున్నాం. లేక ఎదుగు పొలంలో మొదటి పాఠము, వరుస క్రమంలో 6వ పనిముట్టు. ఇది సహోదరులు చెప్పినట్లుగా ఖాళీ పొలము, విత్తువాని పొలము. ఖాళీ పొలంలో 2 పనిముట్లు. ఇది ఎవరికి చెప్తాము అంటే అది మన సంబంధముల చిత్రములో ఉన్న వారికి. మన సంబంధముల చిత్రములో ఉన్న వారికి వారిని కనుగొని వారి దగ్గరికి వెళ్ళి వారికి మన కథ చెప్పి తర్వాత ప్రభువుని గురించి చెప్పి వారికి బాప్తిస్మం ఇస్తాము. బాప్తిస్మం ఇచ్చిన వెంటనే మనము జరిగించుతున్న ఆనవాయితీ మనకు తెలిసిందే. బాప్తిస్మం ఇస్తుందని ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తాం మనం? రైట్, ఇదిగో చెప్పినట్టుగా తమ్ముడు చెప్పినట్టుగా డైరెక్ట్ గా సంఘంలోకి తీసుకొస్తాం. ఆ వ్యక్తి సంఘంలోనే కొనసాగుతూ ఉంటాడు, ఆరాధన చేస్తాడు, పాటలు పాడతాడు, పరిచర్య చేస్తాడు. అంతకు మించి ఇంకా ఏమి చేయడానికి ఆ వ్యక్తి ముందుకు రాడు. ఒకవేళ వస్తాడన్నా కానీ ససేమిర మనము దానికి ఇష్టపడం. అంతే కదా, ఏం మాట్లాడరా? ఒకవేళ నేను వాక్యం చెప్తానన్నా కానీ ఏం తెలుసు అని చెప్తామనే పరిస్థితులలో మనం ఉన్నాం ఈరోజు. లేమంటారా? అంత తేలిగ్గా ఇదేం పీఠము చెప్పండి. అంత తేలిగ్గా పులి పీఠాన్ని ఎక్కించాం. దీనికి ఒక పేరు పెట్టేశాం. రైట్, అయితే ఇది బైబుల్ పద్ధతి కాదు, వాక్యానుసారము కాదు అనేది మనం ఆలోచన చేయాలి. ఏది ఇప్పుడు జరుగుతున్న పద్ధతి, ఇప్పుడు కొనసాగుతున్న విధానము వాక్యానుసారము కాదు అనేది మనము అందరికీ తెలుసు. అయినా కానీ ఆ పద్ధతిలోనే వెళ్తూ ఉన్నాం. ఈ 4 పరముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇక్కడ చేయవలసిన పనిని తెలియచేయనీయం కూడా. ఇక్కడనే వస్తాడు, బ్రతికినంత కాలం ఇక్కడే ఉంటాడు, సంఘంలో చనిపోతాడు, చక్కటి పెట్టె చేపిస్తాం, సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి చేసేసి మనం 9వ రోజు 11వ రోజు 10వ రోజు జ్ఞాపకాల దశ ఉడకబెట్టి మన బాధ్యత తీరిపోయింది అనుకుంటా. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు వారు తెలియజేసిన విధానం అయితే ఇది కాదు. అపోస్తలులు నడిచిన పద్ధతి అది కాదు. ఆదిమ సంఘము కొనసాగించిన విధానం కూడా అది కాదు. మనము ఆ కోణం నుంచి తప్పించబడి మనకు నచ్చినట్లుగా మనము ఉండటానికి ప్రయత్నం చేసి ఆ పద్ధతిలోనే వెళ్తున్నాం. అది ఏ సహవాసమైనా ఏ సంఘమైనా, నాట్ ఓన్లీ దిస్, అది ఏదైనా అదే క్రమము, అదే పద్ధతి, అదే వరబడి కొనసాగించబడుతుంది. ఈ 4 పరముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం వచ్చిన తర్వాత అనేక మంది ఈ పనిని ప్రారంభించి దేవునికి మహిమకరంగా వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడ్డారు అనటంలో ఎలాంటి సంకోచం కూడా లేదు. అయితే అందులో భాగంగా ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి సంఘములో లేకుంటే మనము ఆ వ్యక్తిని ఏ విధంగా శిష్యునిగా చేయాలో మనము కొంత ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది అది, మీరు వెళ్ళి సమస్త జనులను ఎంతమందిని చేశాను చెప్పండి, నూనె వేసుకొని. మనం ఎంతమందిని శిష్యులుగా చేశాము? శిష్యులుగా చేయటం అంటే మనలాంటి వారిగా కాకుండా మనకంటే ఇంకా ఎక్కువగా వాక్యం చెప్పే వారిగా వారిని మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయి. ఈరోజు అది సంఘాల్లో చాలా తక్కువ. గత కాలంలో మనం చెప్పుకున్నాం, నేను ఈ పులిపీఠంలో నుంచి దిగేలోపు నా వారసుడే ఇక్కడ ఉండాలి కానీ సంఘంలో ఉన్న వారికి ఉండటానికి నేను ఒప్పుకుంటానా? ఇప్పుడు జరిగేది అదే.
ఎవరో నా బంధువో నా కొడుకో లేకపోతే నా సంబంధో తప్ప మరొకరు దీని మీదకి వచ్చి వ్యవహారం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ నేను చనిపోతే సంఘంలో ఉన్న వారు ఎవరైనా వస్తానంటే సంఘస్థులే ఒప్పుకోరు. మా కొడుకు రాకపోయినా కానీ అయ్యగారి కొడుకున్నాడు కదా అతన్ని ఎక్కించండి అంటారు. ఎక్కడికి? ఇక్కడికి ఎక్కించండి. ఆయన ఎక్కించిన తర్వాత ఆయన ఏం చేస్తాడో ఎర్రబొమ్మలాగా ఏది పడితే అది చేసేస్తుంటారు. ఈరోజు పరిస్థితి అది. రైట్. ఈ ఎదుగు పొలంలో మొదటి పనిముట్టు 4:1:1. 4:1:1. సర్వసాధారణంగా ఇప్పుడు మనము మన సమాధాన పాత్రుడికి తన విశ్వాసాన్ని బట్టి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఇయ్యబడిన ఆ తదుపరి అతను చూపే విధేయతను బట్టి అతడు తన జీవితానికి యేసును రాజుగా చేసుకుంటున్నప్పుడు అప్పుడు అతడు ఆ రాజుగా చేయబడిన తర్వాత తాను కొనసాగవలసిన పద్ధతి ఈ 4:1:1. ఒక శిష్యునికి ఎలాగ బోధించాలి? 4:6వ పనిముట్టు ఒక శిష్యునికి ఎలాగ బోధించాలి? ఎలాగ అంటే బాప్తిస్మం ఇస్తుందనే అతన్ని తీసుకెళ్లి మందిరంలో కూర్చోబెట్టి ఆరాధన ఇయ్యటము పరిపాటి అయింది, అదే కొనసాగుతుంది. అయితే బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఏ ఏ వాక్యం అవసరమో, ఏ ఏ విధానం అవసరమో, ఏ ఆత్మీయతను అతన్ని ఉంచాలో మనం తెలియాలి. ఎలాగంటే ఒక చిన్న మొక్కకు మనం నాటిన తర్వాత దానికి ఎలాగో నీరు, వెలుతురు, పోషకాలు అవసరమని దానికోసం మనము పెడతామో అలాగనే నూతనంగా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి మనం అందరించవలసిన ఒక ప్రత్యేకమైన పద్ధతి మనకు ఉంది. అదే ఈ 4:1:1. ఈ 4:1:1 అనేది 4:1:1 అనేది 4 ప్రశ్నలు, ఒక కాగితము, 1 గంట సమయం. 4:1:1 అనేది 4 ప్రశ్నలు, ఒక కాగితము, 1 గంట సమయం. మీకు అందరికీ కాగితాలు ఇవ్వటం జరుగుతుంది. A4 కాగితాలు మీకు ఇవ్వటం జరుగుతుంది. అది మీరందరూ తీసుకోండి. మీరందరూ ఆ కాగితాలు, ఆ పేపర్స్ తీసుకోండి. A4 పేపర్స్ రాయగలిగిన వారు తీసుకోండి. ఇదిగో తీసుకున్న వారు ఒకసారి ఈ పేపర్ని ఇదిగో ఇలాగా మధ్యకు మడవండి. మధ్యకు మడిస్తే మనకు 4 పేజీలు వస్తాయి. మధ్యకు మడిస్తే 4 పేజీలు వస్తాయి. ఈ 4 పేజీల్లో 4 ప్రశ్నలు మనం రాసుకోవాలి పైన హెడ్డింగ్ గా. 4:1:1 దీని టైటిల్ ఏంటంటే 4:1:1 శిష్యునికి బోధించటము ఎట్లు, శిష్యుణ్ణి తయారు చేయటం ఎట్లు, శిష్యుణ్ణి పెంచటము ఎట్లు. 4 ప్రశ్నలు. మొదటి ప్రశ్న మొదటి పేజీలో ఇదిగో ఇక్కడ ఉందా? మొదటి ప్రశ్న మొదటి పేజీలో. ఆ మొదటి ప్రశ్నను మీరు రాయండి. ఎందుకు స్వార్థలను పంచుకోవటము ముఖ్యము? శిష్యునికి బోధించటం ఎట్లు? ఎందుకు స్వార్థను పంచుకోవటం? అవి కాదే ఉంటాయి. ఇంకెవరున్నారు? ఎవరైనా ఉన్నారా? అవి కుదరవు. నా బైబిల్ నేను రాస్తాను, మీరు కంగారు పడద్దు, నేను రాస్తాను. మొదటి ప్రశ్న, మీరు కంగారు పడద్దు. 6వ పనిముట్టు. 4:1:1 4:1:1
4:1 శిష్యునికి బోధించుట ఎట్లు. శిష్యునికి బోధించేటట్లు లేదా శిష్యునిగా తయారు చేయుట ఎట్లు అనే విషయంలో మొదటి ప్రశ్న, 1వ ప్రశ్న, ఎందుకు అనే ప్రశ్న. ఎందుకు సువార్తను పంచుకోవాలి? ఎందుకు సువార్తను పంచుకోవాలి? ఎందుకు ఒక శిష్యుడు, ఒక బాప్తిసం తీసుకున్న వ్యక్తి సువార్తను ఎందుకు పంచుకోవాలి? ఏంటి ప్రాముఖ్యత? రెండో ప్రశ్న, రెండో దాంట్లో రాయండి. 2వ పేజీలో, ఇదిగో ఒక పేజీలో ఇది రాశాను, 2వ పేజీలో ఎవరికి, ఇక్కడ ఎవరికి సువార్తను పంచుకోవలను? ఎందుకు సువార్తను పంచుకోవాలి? మొదటి ప్రశ్న. 2వ పేజీలో ఎవరికి సువార్తను పంచుకోవాలి? పంచుకోవాలి, సువార్తను పంచుకోవాలి. ఇక 3వ పేజీ, ఇక్కడ లోపల ఏమి పంచుకోవాలి? ఏమి సువార్త, ఏమి పంచుకోవాలి? 3వ పేజీలో ఏమి పంచుకోవాలి? ఇక 4వ పేజీలో ఎప్పుడు పంచుకోవాలి? ఎప్పుడు పంచుకోవాలి? ఈ 4 ప్రశ్నలకి స్పష్టమైన జవాబు మనకు ఈ 6వ పనిముట్టు తెలియజేస్తుంది. ఒక వ్యక్తి శిష్యునిగా సిద్ధపడే ముందుగా అతను వేసుకోవలసిన 4 ప్రశ్నలు. ఈ పాఠం అయిపోయేసరికి మీ దగ్గర, మీ జోబిలో లేక మీ పేపర్లో మీ దగ్గర 6 పనిముట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పాఠం అయిపోయే లోపుకి మీ దగ్గర ఈ పాఠాన్ని సంపూర్ణంగా రాసుకోగలిగితే మీ దగ్గర 6 పనిముట్లు ఉంటాయి. అది ఆఖరణ మీకు తెలుస్తుంది. రైట్. మొదటి ప్రశ్న, ఎందుకు సువార్తను నేను పంచుకోవాలి? సువార్తను పంచుకోవటము ఎందుకు ముఖ్యమైంది? ఎందుకు ముఖ్యమైంది అని మనం బైబిల్లో గ్రంథం ద్వారా ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుండి 21 వచనాల్లో ఒకళ్ళు చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు. 5. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇవిగో కొత్తవాయను. చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తమతో సమాధానపరుచుకుంటూ ఆ సమాధాన వాక్యము మనకు అప్పగించెను. తర్వాత చదవండి, ఇంకా చదవండి. కావున దేవుడు మన ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తునకు రాయబారమై దేవునితో సమాధాన పడుకొని క్రీస్తు పక్షములను బ్రతిమాలుకుంటున్నాము. ఎందుకనగా దేవుని నీతి అగునట్టు పాపం ఎదుగుని ఆయనను మన కోసం పాపంగా చేసెను. రైట్. సువార్తను నేను ఎందుకు పంచుకోవాలి అంటే, నేను ఎందుకు పంచుకోవాలి సువార్తను అంటే, నేను నూతన సృష్టిగా చేయబడ్డాను. నెంబర్ 1. నేను సువార్తను ఎందుకు పంచుకోవాలి? శిష్యునిగా మనం తయారు చేసినప్పుడు
నేను నూతన సృష్టిగా చేయబడ్డాను. నూతన సృష్టిగా చేయబడిన నేను ఎవరిని ఎవరన్నారు? ఏమని చెప్పాను అక్కడ? ఒక పదం రాయబడింది. నేను సువార్తను ఎందుకు పంచుకోవాలి అంటే, ఇదిగో నేను నూతన సృష్టిగా చేయబడ్డాను. నూతన సృష్టిగా చేయబడిన నేను ఆయనకు రాయబారిని. రాయబారిగా ఉండబడిన నేను ఈ భాగ్యాన్ని నేను కలిగి ఉన్నాను. ఎవరికి రాయబారి? ఎవరికి రాయబారి అంటే ఎవరికి? లోకానికి దేవునికి మధ్య రాయబారి ఎవరట? నూతనముగా లేక నూతనముగా జన్మించబడిన వ్యక్తి ఏమై ఉన్నాడు అంటే, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ శిష్యులుగా చేయబడాలి అంటే వారి బాధ్యతను వారికి మనము నేర్పించాలి. అది నేర్పించడం ఎలా అంటే, మొట్టమొదటిగా ఎందుకు నువ్వు సువార్తను పంచుకోవాలి అంటే, ఇదిగో నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు. నూతన సృష్టిగా చేయబడిన నీవు ఏదో మందిరానికి వస్తూ పోయేవాడిగా మాత్రము దేవుడు నిన్ను ఆలోచన చేయలేదు. నీవు లోకానికి క్రీస్తుకు రాయబారిని. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నేను ఎవరు అంటే, ఇదిగో నేను రాయబారిని. ఇది నా గుర్తింపు. ఏంటంటే ఇది మై ఐడెంటిటీ ఏంటి అంటే, నేను క్రీస్తు రాయబారిని. అర్థమవుతుందా? ఇది సేవకుని బాధ్యత, అందరి బాధ్యత. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగానే చూడాలనుకుంటున్నాడే తప్ప మరొక విధంగా ఆయన చూడాలని ఆయన ఆశపడటం లేదు. మరొక విధంగా చూడాలని ఆశపడేవారు ఎవరైతే మనమే. మీరు విశ్వాసులుగానే ఉండాలి, నేను బోధకునిగానే ఉండాలి. మీరక్కడ, నేను ఇక్కడనే. మీ స్థానం అది, మీ స్థానం ఇది కాదు అని చెప్పే సేవకులు కూడా ఈరోజు లేకపోలేదు. లేరంటారన్నా? ఒకవేళ మనం కూడా ఉంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ స్థితిలో జనం ఉంటే బందోబస్తు అన్న, ఒకవేళ ఆ స్థితిలో మనం జనం ఉంటే ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఒక చిన్న కుటుంబాన్ని, సంఘాన్ని, సమూహాన్ని నీకు అనుగ్రహించాడు అంటే, అంత ఆశామాషిగా దేవుడు మనకు ఆ సంఘాన్ని లేకుంటే ఆ కుటుంబాన్ని, ఆ విశ్వాసాలను మనకు అనుగ్రహించలేదు. దానికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఈరోజు పక్కన పెట్టేశాం. దాన్ని మనము చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే దాని పర్యవసానం మనకు తెలిసింది కాబట్టి. మనము పెంచే విధానం సరి అయినది అయితే మనం ఎలాంటి పర్యవసానమైనా మనం ఎదుర్కోగలం. పెంచే విధానంలో ఉంది. అందుకే మొట్టమొదటిగా అతని గురించి నేను ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే, మొట్టమొదటిగా ఏంటంట, నేను రాయబారిని. ఎందుకంటే నేను నూతన సృష్టిగా చేయబడ్డాను. నేను రాయబారిగా ఉండటానికి దేవుడు నన్ను సృజించాడు. ఇది నా గుర్తింపు. ఏంటి నా ఐడెంటిటీ అంటే, ఇదిగో ఇది నేను రాయబారిని. అర్థమైంది అనుకుంటాను. రెండవదిగా, ఎవరికి సువార్త ప్రకటించాలి? రాసుకున్నారా? ఇది రాసుకున్నారా? రైట్. అన్నా రాసుకున్నారా? ఇప్పుడు చూడండి, ఇంకా రాయలేదా? అందుకే మీకు అడ్డం ఉంటే అటుపక్క కూర్చోమన్నా కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. పాఠం అయిపించాలి. అర్థమైందా మీకు? ఎందుకు సువార్తను మన శిష్యులకు నేర్పించాలి అంటే, వారందరూ మనం ఎలాగూ రాయబారులమో మనకు అనుగ్రహించిన శిష్యులు లేకుంటే సంఘంలో ఉండబడిన వాళ్ళందరూ కూడా ఆ స్థితి కోసం పిలువబడిన వారే. ప్రభు యొక్క మనసు అలాంటిదే. రైట్. రెండవది, శిష్యుని ఎలాగ తయారు చేయాలో.
ఎవరికి సువార్తను ప్రకటించాలి? రెండవ ప్రశ్న ఏంటిదంట? ఎవరికి ఎవరికి ప్రకటించాలి చెప్పండి. రైట్, లోకానికే. కానీ ఈ పాఠంలో లోకానికి అని మాత్రం లేదు. మనం నేర్చుకుంటున్న 4 పొలముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో లోకానికి చెప్పమని మనం ఎప్పుడు ఎవరికి చెప్పలే. రైట్, నా నోట్స్ ఎవరికి సువార్తలు ప్రకటించాలి అంటే మీ అందరికి మొట్టమొదటి పనిముట్టు ఏంటి? మన రిలేషన్ మ్యాప్, మన సంబంధముల చిత్రములో ఉన్న వారికే. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకుంటే నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను. నేను వాక్యం చెప్పాలంటే మొట్టమొదటిగా నాకు కనిపించేది ఎవరో తెలుసా? ఎవరుంటారు చెప్పండి? నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు. ఇదిగో మన సంబంధముల చిత్రములో ఉన్న వారికి మొట్టమొదటిగా ఎవరికట? మొట్టమొదట మనం చెప్పాల్సింది ఇదిగో మన స్నేహితులు, కుటుంబము, రక్త సంబంధికులు. ఇదిగో మన బంధువులు మనకు దగ్గరగా ఉంటారు. వారికి మనము తెలుసా తెలియదా? మనకు తెలిసిన వారికి ముందుగా మనము సువార్తను ప్రకటన చేయవచ్చు. ఇది చాలా సులువుగా ఉంటుంది. సులువుగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులు మన కొలిక్స్ ఉంటారు కదా. మనము ఎవరికి సువార్తను చెప్పొచ్చు అంటే మన సంబంధంలో చిత్రం. మనం అందరం దీన్ని సిద్ధపరచుకున్నాం. 4 పొలముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఉండవల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ సంబంధమైన చిత్రాన్ని సిద్ధపరచుకోవాలని చెప్పాము. ఆల్రెడీ మీరు సిద్ధపరచుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఇదిగో ఎప్పుడు కూడా నాతోటి చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. నా సంబంధంలో చిత్రం నేను సిద్ధపరచుకున్నాను. సిద్ధపరచుకున్న నాటి నుండి నేటి వరకు ఇదిగో కొంతమందికి బాప్తిస్మం ఇచ్చాను. వీఆర్ ప్రిపేర్ ద డిసైబుల్స్. మనము సిద్ధపడిన శిష్యులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దీన్ని సిద్ధపడతామో దాని ద్వారా దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. మన సంబంధంలో చిత్రంలో ఉన్న వారికి ఇదిగో ఇక్కడ ఇది ఎవరంటే నేను, నీ పేరు రాసుకోవాలి. మీ సంబంధంలో చిత్రంలో ఉన్నవారు ఉన్నారు. ఎవరున్నారు తెలిసిన? ఇంకా మీ కుటుంబంలో రక్షణ పొందని వారు ఉన్నారు. లేరంటారా? నా రక్త సంబంధికుల్లో రక్షణ పొందని వారు ఉన్నారు. నేను రోజు కలుసుకుంటుంటాను. నా స్నేహితులు ఉన్నారు. వారిలో రక్షణ పొందని వారే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే నేను పనిచేసే చోట నాకు తెలిసిన వారితో నేను రోజు భోజనం చేస్తాను, టీ తాగుతాను. అన్ని విషయాల్లో నాకు వారు సహాయకులుగా ఉంటారు. అయినా వారికి రక్షణ ఉండదు. మనము రక్షణ లేని వారిని అనగా మనకు దగ్గరగా దేవునికి దూరంగా ఎవరు ఉన్నారో వారందరినీ కూడా ఒక్కసారి లిస్ట్ చేస్తే ఏండి ఆడుందంటారు? పని చెప్పండి. పని ఎక్కడుంది? ఇక్కడే ఉందా? లోకంలో ఉందా? మీరు ఇప్పుడు చెప్పండి. సువార్త ఎవరికి చెప్పండి? నేను చెప్తే ముందుగా చెప్పండి. ఇక్కడ ఉంది పని. ఇది మనము మర్చిపోయాము. అంటే ఈ పని మొదట చేశారు. ఈ పని మొదట శిష్యులు చేశారు. యేసు ప్రభు అలాగ చేయించాడు అనటానికి ఎన్నో ఉదాహరణలు మనం చూసాం. ఆంద్రేయ యేసు ప్రభుని కనుగొని తన సహోదరుడైన సీమోను పేతురుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. బాగా ఆలోచన చేయండి. అన్న యేసు ప్రభుని కనుక్కున్నాడు. యేసు ప్రభుని కనుక్కున్న వెంటనే ఆంద్రేయ గలిలయ ప్రాంతానికి సువార్త చెప్పాడు. తమ్ముని దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు, యేసు ప్రభు నీకు చూపిస్తాడు అని యేసు ప్రభు తీసుకొని వచ్చి యేసు ప్రభుని పరిచయం చేశాడు. ఇది ఆంద్రేయ అయితే ఈయన పేతురు, ఇక్కడ పేతురు రక్త సంబంధి.
ఇప్పుడు ఆంధ్రే కనపడతాడా, బైబిల్లో పేతురు గారు కనపడతారా? పేతురు కనపడతాడు. వై? ఎందుకు తెలిసిన, ఇక్కడున్న ఈయన కనపడకపోయినా ఈయన చేసిన పని ఈ రోజుటికి కూడా ఎంతో ఉధృతంగా కొనసాగించబడుతుంది. అర్థమవుతుందా? అలాగనే తన సహోదరుడైన ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలును కనుగొన్నాడు. ఫిలిప్పుకు యేసు పరిచయం అయ్యాడు. వెంటనే ఫిలిప్పుకు ఎవరు గుర్తొచ్చాడో తెలుసా? నతనయేలు గుర్తొచ్చాడు. నతనయేలు గుర్తొస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు నతనయేలు దగ్గరికి. నతనయేలు, ఇదిగో నజరేతులో నుండి యేసు వచ్చాడు, రెండు పేరు పరిచయం చేస్తానన్నాడు. సంభాషణ మొత్తం మనకు తెలుసు. నతనయేలుని యేసు ప్రభుకి పరిచయం చేశాడు. ఫిలిప్పుకు నతనయేలు ఏమవుతాడని చెప్పాడు? స్నేహితుడయ్యాడు. ఇంకొక ఉదాహరణ కూడా మీకు నేను చెప్తాను. కొన్నేళ్ళు మనకు కనపడతాడు బైబిల్ గ్రంథంలో. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన తన ముఖ్య స్నేహితులను, బంధువులను, తన ఇంటి వారందరినీ కూడా పేతురు కొరకు సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరిచాడా? ఆయన రక్షణ పొందుకోవటానికి ఆయన చేసిన ఏర్పాటు ఎవరంటే తన ఇంటి వారును, బంధువులను, ముఖ్య స్నేహితులందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. వారిని ప్రభువుకు పరిచయం చేశాడు. అవునంటారా కాదంటారా? రైట్. అలాగనే మీకు లూదియా కనబడుతుంది గ్రంథంలో. ఆమె లూదియా, ఆమె కనపడినప్పుడు, ఆమె హృదయాన్ని ప్రభు తెరిచినప్పుడు ఆమె ఏం చేసిందో తెలిసిన, తన ఇంటి వారందరినీ కూడా ఆయనకు పరిచయం చేసి రక్షణ. వీరందరూ ఏం పొందుకున్నారంటే ఇదిగో శిష్యుడిగా తయారు చేయబడ్డారు. ఆ రోజు పని అలా జరిగింది. ఇంకొక విషయం చెప్పమంటారా? చెరసాల నాయకుడు ఉన్నాడు. చెరసాల నాయకుడు కూడా ఏం చేశాడో తెలిసిన, యేసు ప్రభుని అంటే ప్రభుని కనుగొన్నాడు. వారు చెప్పే పౌలు శీలను చెప్పే వాక్యం విన్న వెంటనే ఆయన భయం పుట్టింది. తన ఇంటి వారందరినీ తీసుకుని నేనేం చేయాలని అడిగాడు. తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించాడు. అసలు ఇది కదా పని జరగాల్సింది, ఇది కదా పని చేయాల్సింది. ఇది వదిలేసి మనము చెప్పండి, ఇది వదిలేసి మనము ఎక్కడెక్కడో చేస్తున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం కానీ ఏమీ చేయలేకపోతున్నాం. రామబాబు, ఏదో చేయాలనుకుంటున్నాం కానీ ఏమీ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఇలాగ తయారు కాలేదు. ఇలాగంటే వాక్యానుసారంగా మనము తయారు కాలేదు. ఎందుకు మనము వాక్యానుసారంగా లేదంటే మనం ఏదో విన్నాము, ఏదో చెప్పాలనుకుంటున్నాం. మీరేం బాధపడగాకండి. ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఆయన చెప్తుంటే నేర్చుకునేది సగం, ఆయన పూర్తిగా చెప్తే మనం నేర్చుకునేదంతా సగం, మనం చెప్పేదంతా దాంట్లో సగం. మరి వాడికి ఎంత అర్థమవుతుందో చెప్పండి? ఏం అర్థం కాదు. ఏముందాడా? సగం నేర్చుకున్నాడు, మిగతా దాంట్లో సగం చెప్పాడు. ఆ సగంలో వాళ్ళకేం అర్థమవుతుంది? ఏదో అర్థమవుతుంది. విన్నారంటే విన్నారు. ఏం చెప్పారంటే చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి అంటే చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడంటే ఏం చెప్పాడో తెలియదు కానీ సూపర్ చెప్పాడు. ఎవ్వరు చెప్పలేదండి. అదే కదా ఇప్పుడు జరిగేది. ఇప్పుడు వినపడేవి కూడా అయ్యే. కానీ అది కాదు పని. ఇదిగో ఇది పని. దేవుడి పని ఎక్కడో లేదు, ఇదిగో నీ చుట్టూ ఉంది. అది దేవుడు ఈ రోజు నీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు శిష్యుడివే అయితే, నువ్వు శిష్యుడిగా సిద్ధపడాలి అంటే ఎవరికి నువ్వు వాక్యం చెప్పాలి అంటే ఇదిగో నీ సంబంధంలో చిత్రంలో ఉన్న వారికి నువ్వు వాక్యం చెప్పాలి. నీ సంబంధంలో చిత్రంలో ఉన్న వారికి వాక్యం చెప్పి వారి దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు రెండో పనిముట్టు ఏంటో తెలుసా? రెండో పనిముట్టు ఏంటండి? చేయదగినవి లూకాసు వార్త 10వ అధ్యాయంలో రాయబడిన మాటలు 1 నుంచి 9 వచనాలు. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రభు చెప్పాడు. అంతేనా? మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాడు. చేయవలసినవి, చేయదగినవి. సంబంధంలో చిత్రం దగ్గరికి వెళ్ళి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడటానికి లేదు. ఉందంటారా? ఏది పడితే అది మాట్లాడొచ్చా? లేదు.
మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అతడు సమాధాన పాత్రుడు, మనం వారికి సమాధాన పాత్రులమైనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనము చేయదగినవి చేయదగనివి ఖచ్చితంగా అతనికి చెప్పాలి. అయ్యా లూకా సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. యేసుక్రీస్తు తన శిష్యులను పంపుతూ వారితో చెప్పిన మాటలు, వారు చేయవలసినవి చెప్పాడు, చేయకూడనివి చెప్పాడు. ఈ రోజు మనకు కూడా అది వర్తిస్తుంది, కానీ మనం దాన్ని పక్కన పెట్టేశాం. ప్రభు ఏదైతే చేయొద్దంటాడో చెప్పండి, మనం అదే చేస్తాం. అవునా కాదా? అదే చేస్తామా? ఇంకా లేదండి అమ్మో ఆయన చెప్పింది నేను చేయకూడదని అంటామా? ఒకవేళ చేయకపోయినా పర్వాలేదులే చేయమని చెప్తాను చాలా మంది ఉన్నారు. అవునా బ్రదర్? పర్వాలేదులే. దేవుని వాక్యం ఎక్కడైతే మాట్లాడమంటుందో అక్కడనే మనం మాట్లాడాలి. ఎక్కడైతే దాని గురించి ప్రస్తావన వద్దంటుందో అక్కడ మనము సైలెంట్ అయిపోవాలి. ఈ రోజు ఎక్కడైతే సైలెంట్ అయ్యమన్నారో అక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు. ఏంటి అంటే మర్మాలు కనుక్కుంటున్నారు. ఎవరికి కావాలి మర్మాలు? యేసు ప్రభు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు ఆలోచన చేయండి. మీరు ఈరోజు సోషల్ మీడియాలో ఒకసారి అలా వెళ్ళి కదిలించండి, ఎక్కడ కూడా సువార్త వినిపించదు. ఎవరిని వారు చూపించుకోవటానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభువుని నేను చూపించాలి, ప్రభు పనిని మీకు పరిచయం చేయాలనే ఆలోచన ఈ రోజు ఎక్కడ కూడా లేదు. అది చాలా తక్కువ. ఉందండి ప్రభువుని చూపించడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? చాలా తక్కువ. మెజారిటీ చాలా తక్కువ. చాలా మంది సెల్ఫ్ నేను కనిపించాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు, ఇది సందర్భం కాకపోయినా ఒక మాట చెప్తాను. శిష్యులకు ప్రార్థన చేస్తూ ఏం చెప్పాడంటే ఒక చిన్న మాటే, పరలోకమందు నీ నామం మహింపరచబడుతున్నట్లుగా భూలోకమందును చెప్పండి నీ నామమే మహిమపరచబడునుగాక. అంటే పరలోకంలో ఆయన ఎంత మహిమపరచబడుతున్నాడో భూలోకంలో కూడా అలాగ మహిమపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అవునంటారు కాదంటారా? ఇది ఆయన కోరిక. నిజంగా ఆయన కోరికను తీరుస్తున్నామా మనము? పరలోకాన్ని మనం ముందు పెట్టేసి అక్కడ ఆయన మహింపరచబడుతున్నాడు. ఎలాగ చెప్పండి? ఎలాగ మహింపరచబడుతున్నాడు? వేవేల దూతలతో, శరావులు, కెరూబులతో, ఆరేసి రెక్కలు కలిగి ఏం చేస్తున్నారు? రెండు రెక్కలు ముఖమును కప్పుకున్నారు, రెండు రెక్కలు పాదములను కప్పుకున్నారు, రెండు రెక్కలతో ఎగురొచ్చు. వారు ఏమంటున్నారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని చెప్తూ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతో ఆయనను కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. ఏండి ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయొచ్చంటే ఆ సందర్భంలో దేవదూతలు అక్కడ కనిపించారా? కనిపించలేదా? కనిపించారా? వారి స్వరం వినిపించిందా? ఏమని చెప్పింది వాక్యం? వారు కనిపించటానికి వారే ఒప్పుకోలా. వాళ్ళు పూర్తిగా కవర్ అయిపోయారు. వారు కనిపించలేదు, వారి స్వరం వినపడుతుంది. ఆ స్వరం వినపడటం ద్వారా ఏం జరిగిందో తెలిసిన? పరలోకపు గవునులు కదిలాయట, పునాదులు అదిరాయట. అలాగ జరగాల భూలోకంలో. అలా జరగాలంటే ఏం కావాలో తెలిసిన? దేవదూతలే పూర్తిగా కవర్ అయిపోయి దేవుని స్తుతిస్తే ఈరోజు మనం పూర్తిగా కంప్లీట్ గా మన యొక్క సమస్తాన్ని చూపించటానికే ప్రయత్నం చేస్తాం. దేవుడు మహిమపరచబడతాడంటారా? రైట్, అది వదిలేసేయండి. ఎవరికి సువార్తను నేను ప్రకటించాలి? ఇదిగో నా సంబంధంలో చిత్రంలో ఉన్నారు, వారు నా వారే. ఈ రోజు నేను బాప్తిసం పొందాను, నా భార్యకు బాప్తిసం లేదు. లేరా అట్లాంటి వాళ్ళు? లేరంటారా? నేను బాప్తిసం పొందాను, నా కుమార్తెకు బాప్తిసం లేదు. వాస్తవంగా నేను ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసినప్పుడు నా ఇద్దరు పిల్లలు బాప్తిసం తీసుకోలేదు. ఇదిగో ఇక్కడ రాసిన వాళ్ళ పేర్లు వెంటనే వారికి వాక్యం చెప్పాము, వారు బాప్తిసం తీసుకున్నారు. ఇలాగే నా స్నేహితులు ఉన్నారు, వారికి చెప్పాను, వారు బాప్తిసం తీసుకున్నారు.
ఇదిగో నా నా మా నాకు సంబంధించిన రక్త సంబంధికులు ఉన్నారు, వారికి చెప్పాను, వారు బాప్తిసం తీసుకున్నారు. నేను అప్పుడు అనిపించింది, ఇది కదా దేవుడు కోరుకున్నది, ఇందుకోసం కదా దేవుడు నన్ను పిలిచింది అనుకున్నాను. అది నేను చేశాను. ఎవరికి నేను సువార్తను ప్రకటించాలి అంటే, ఒక శిష్యుణ్ణి ఎలాగ తయారు చేయాలో చెప్పుకుంటున్నాం మనము. ఒక శిష్యుని ఎలాగ తయారు చేయాలి, అతనికి ఏం నేర్పించాలో చెప్తున్నాం. ఎవరికి అంటే, ఇదిగో ఎందుకు అంటే నేను ముందుగా చెప్పాను, ఎందుకు నేను నూతన సృష్టిగా చేయబడినాను, నేను రాయబారిని గనుక, ఇది నా గుర్తింపు గనుక నేను సువార్తను పంచుకోవాలి. ఎవరికి సువార్తను పంచుకోవాలంటే, ఇదిగో నా సంబంధముల చిత్రంలో ఎంతో మంది ఉన్నారు, నాకు దగ్గరగా దేవునికి దూరంగా నా చుట్టూ ఉన్నారు. వారికి నేను ఎవరిని పరిచయం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రభువుకి పరిచయం చేయాలి, క్రీస్తు యొక్క రక్షణకు వారికి నడిపించాలి. నువ్వు ఎప్పుడైతే అది చేస్తావో ఖచ్చితంగా ఇది చేసిన వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసిన, వీళ్ళ కోసం నువ్వు ఇదిగో ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇది రాసుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థనతో కాని పని ఏదన్నా ఉందా? నిజంగా నేను మనస్ఫూర్వకంగా హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేస్తే, నా దేవుడు నాకు తెలియకుండానే వీళ్ళే నాకు పరిచయం చేస్తారు. లేరంటారా? నా సంబంధం చిత్రంలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, దాదాపుగా అందరు హిందువులే. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లో వాళ్ళు వచ్చి మీ వాగ్దానాలు నాకు ఇవ్వమని అడిగాడు. వెళ్ళాను. మరుసక విజయంలో ఒకసారి క్యాలెండర్లు పంపించమని చెప్పారు. దేవుడు కార్యం చేస్తున్నాడని నమ్ముతున్నాను. మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు పని చేస్తాడు. ఎవరికి సువార్తను పంచుకోవాలి? ఎవరికట? మన సంబంధంలో చిత్రంలో ఉన్న వారికి ప్రకటించాలి వాస్తవం, కానీ వాళ్ళ దగ్గర చేయవలసినవి ఎంత ఉంది, చేయకూడనివి కూడా ఉన్నాయి. అవి మనం మర్చిపోకూడదు. ఏది పడితే అది చేస్తే అది దేవునికి అవమానం కనుక సూత్రాన్ని పాటించాలి. అర్థమైంది అనుకుంటాను. ఎవరికి సువార్తను ప్రకటించాలి. ఇక మూడవది ఏమి చెప్పాలి, ఇది మనకు ముఖ్యమైనది. మూడవది ఏమి పంచుకోవాలి? ఏం పంచుకోవాలి చెప్పండి? 4 పలుగుల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో మనం నేర్చుకున్నది ఏం పంచుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ 3వ పొలం ఉంది కదా, 2వ పొలంలో ఎన్ని పనిముట్లు ఉన్నాయి? 3, 4, 5. ఇదేం పొలం అంటే సువార్తనే కదా. మనం వారికి ఏం పంచుకోవాలంటే సువార్తను పంచుకోవాలి. సువార్తను పంచుకోవాలంటే ఇంకా బైబిల్ తీసుకొని ఆది కాండంలో ఏం చెప్పాడంటే, అది అవసరం అంటారా? రైట్. ఏం చెప్పాలి అంటే, ఇదిగో మన దగ్గర మనం నేర్పించిన పనిముట్లలో ఈ పనులో 3 పనిముట్లు ఉన్నాయి. అందులో 1వ పనిముట్టు ఏంటంటే 15 సెకండ్ల సాక్ష్యం. 15 సెకండ్ల సాక్ష్యం. మన సాక్ష్యం ఎంతసేపు చెప్పండి? ఎన్ని సెకండ్లు? సరిపోదా బ్రదర్? సరిపోదా? నేను ఒక సూత్రం చెప్తాను, సరిపోద్ది అని నేను చెప్తాను. ఇదిగో 15 సెకండ్ల సాక్ష్యం చెప్తాను చూడండి. 15 సెకండ్లలో ఎలా చెప్పాలో, క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత, దేవుని తెలుసుకోక ముందు, దేవుని తెలుసుకున్న తర్వాత. దేవుని తెలుసుకోక ముందు ఒక 2 విషయాలు నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ముందుగా ప్రాముఖ్యమైనది. ఒకనొక రోజు ఏం జరిగిందో నీకు తెలుసు, జరిగిన తర్వాత ఎలా ఉన్నావో నీకు తెలుసు. 2 విషయాలు. ఈ క్రీస్తుని ఎరగక మునుపు నువ్వు ఎలా ఉన్నావు, క్రీస్తులోకి ఎలా వచ్చావు, ఇప్పుడు ఎలా ఉన్నావు నేను చెప్తాను. ఒకప్పుడు నేను మహాకోపిష్టిని, త్రాగుబోతుని. ఒకరోజు అనుకోకుండా సువార్తను విన్నాను, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు దేవుని పని చేస్తాను. చాలంటారా? ఇంకేమైనా చెప్పాలా? నేను తాగి దొల్లాడున్నాను ఇవి చెప్తుంటారు కదా, అవసరం అంటారా? 15 సెకండ్ల సాక్ష్యం ఈ విధంగా చెప్పొచ్చు. మన సాక్ష్యం కొద్దిగా ఉండాలి. రెండవదిగా ఇదిగో 3 వలయములు. ఇది 3 వృత్తాలు. ఇది తెలిసింది మనకి.
ప్రేమలోకము, పాడైపోయిన లోకము, రక్షణ ప్రణాళికను అందించిన లోకం. ప్రస్తుతం లోకము పాడైపోయింది. ఇది 3 వలయంలో ఉండబడిన పనిముట్టు. ఈ పాడైపోయిన లోకంలో నుండి మనుషులను దేవుడు ఇలాగే ఉంచడానికి ఇష్టపడలేదు. మొట్టమొదటిగా ప్రేమలోకాన్ని చేశాడు. ఈ ప్రేమలోకానికి ఈ పాడైపోయిన వారిని తీసుకురావటానికి ఇదిగో దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంచాడు. ఆ ప్రణాళిక ద్వారా వారు మరలా ప్రేమలోకానికి చేరతారు. ఇది రక్షణ, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ ప్రణాళిక. ఇవన్నీ మీకు పనిముట్లు అన్నమాట నేను చెప్పేది. తర్వాత 4వదిగా బాప్తిస్మము, బాప్తిస్మ సమ్మెట. ఇది తెలుసు కదా మీకు బోర్డు. ఎవరు బాప్తిస్మం పొందారు, ఎప్పుడు బాప్తిస్మం పొందారు, ఎవరు బాప్తిస్మం ఇచ్చారు, ఇది కూడా మనం నేర్చుకున్నాం. బాప్తిస్మ సమ్మెటలో ముందు వచనము ఎవరు బాప్తిస్మం పొందారు, ఎప్పుడు పొందారు, ఇచ్చిన వారు ఎవరు అనే ఒక ప్రొఫార్మా మీకు ఇచ్చాం. గత క్లాసులో అది మీకు ఇచ్చాం, బాప్తిస్మ సమ్మెట అనే విధానాన్ని. నేను సువార్తను చెప్పాల్సి వస్తే ఇదే చెప్పాలి. ఇది ఎలాంటిది అంటే సులువుగా ఉండేది, వాక్యానుసారంగా ఉండేది, పునరుత్పత్తిదాయకంగా ఉండే ఒక ఉన్నతమైన పని. ఇవన్నీ మీకు చెప్పేటి ముందు 2 టూల్స్ అన్నమాట. అవి ఖాళీ పొలంలో ఉండబడిన 2 పనిముట్లు. ఇప్పుడు విత్తువాని పొలంలో ఈ 3 పనిముట్లు ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము? ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే, ఎందుకు ప్రకటించాలి? నేను నూతన సృష్టిగా చేయబడ్డాను, నేను రాయబారిని, ఇది నా గుర్తింపు. మై ఐడెంటిటీ ఏంటి అంటే నేను సువార్తను ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? నా సంబంధముల చిత్రంలో ఉన్న వారికి నేను ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? ఇదిగో 15 సెకండ్ల సాక్ష్యము, 3 వలయములు, బాప్తిస్మ సమ్మెట. రైట్, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఎప్పుడు ప్రకటించాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. 4వ ప్రశ్న, ఎప్పుడు ప్రకటించాలి? ఎప్పుడు ప్రకటించాలి? దీనికి సరి అయిన కార్యాచరణ మనము సిద్ధము చేసుకోవాలి. ఎలాగా అంటే ఇదిగో ఎలాగా అంటే ఇదిగో ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అతని పేరు, తేదీ, సమయం. ఎవరికి ప్రార్థన చేయాలి మనము? ఇదిగో మన సంబంధముల చిత్రములో ప్రార్థన చేయాలి. 2, ఎవరికైనా సువార్తను పంచుకోవాలనుకుంటున్నా, ఎవరితో పంచుకోవాలనుకుంటున్నాము? వారి పేరు, తేదీ, సమయం. ఏం పంచుకుంటున్నాము? ఇప్పుడు మనం చెప్పామే ఏంటి అది? 15 సెకండ్ల సాక్ష్యము, 3 వలయములు, బాప్తిస్మము సమ్మెట. 3వదిగా ఏదైనా మనము వారికి ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాం అంటే శిక్షణ. శిక్షణ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి అంటే ఇదిగో 411 శిక్షణ. 411 శిక్షణ. లేదు, ఒక చోట ఒక చిన్న గుంపును ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, లేదా గృహ సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అక్కడ ఏం చేయాలో తెలిసిన దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు నేను చేయాలి అంటే ఇది ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఇదిగో ఇలాగ ప్లాన్ ఉంటేనే నెరవేరుతుంది. ప్లాన్ లేకుండా మనం ఏం చేయకూడదు. వీఆర్ ప్రిపేర్డ్ ద క్రిస్టియన్స్. మనం ప్రిపేర్ అయి ఉండాలి ప్రతిదానికి. అర్థమవుతుందా?
ఒక కొత్త శిష్యుణ్ణి విధేయత కలిగి ఉండమని బోధించి నేర్పించటానికి ఇది సరిపోతుందని నేను అనుకుంటాను. సిద్ధపరచలేమో ఇలాగా? ఇప్పుడు మీకు ఎన్ని పనిముట్లు ఇచ్చానో చెప్పండి. నేర్చుకున్నది ఒక పనిముట్టే, మీ దగ్గర ఇప్పుడు 6 పనిముట్లు ఉన్నాయి. ఏంటి 4 అంటున్నారు? 6 పనిముట్లు ఉన్నాయి. అవునంటారా కాదంటారా? లేవా? సంబంధం చిత్రం ఉందా లేదా? సమాధాన పాత్రుడు ఉన్నాడా లేడా? ఇదిగో నా దగ్గర ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. అంటే ఒకటి చినిగిపోయింది, మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఎప్పుడు ఉంటుంది. దీంట్లో ఏముంది అంటే ఇదిగో 6 పనిముట్లు ఉన్నాయి. దీంట్లో 6 పనిముట్లు జోబులో ఉంటాయి. 7వ పనిముట్టు మన బైబిల్లో ఉంటది. అదే ఈ 7వ పనిముట్టు. ఆరు పనిముట్లు మన జోబులో ఉంటాయి. ఈ పనిముట్టు బైబిల్లో ఉంటుంది. అందుకే బైబిల్కు సరిపోయే డిజైన్ చేయించారు సహోదరులు అనిల్ గారు. అంటే టోటల్ గా 7 క్యారీ చేస్తూ మనం వెళ్ళొచ్చు సువార్తను పంచుకోవడానికి. కనుక ఈ 4-1-1 విధానము మనము ఒకసారి మరల ఆలోచన చేద్దాం. ఏముంది 4-1-1 అంటే ఏంటండి? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 4 ప్రశ్నలు, ఒక పేపరు, 1 గంట సమయం. గంట అయిపోయింది, కరెక్ట్గా గంటకి అయిపోయింది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఎనీ క్వశ్చన్స్? ఇది ఆప్షన్.